నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడే నైతిక విలువలతో తన పదవికి రాజీనామా. మెట్పల్లిలో ఈ రోజు ద్విచక్ర వాహనాల దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు. అధికారులకు సెలవులు మంజూరు చేసి రిలీవ్ చేయడం సిఎస్ జవహర్ రెడ్డికి తగదు. వాళ్లు చేసిన అక్రమాలపైగా విచారణ జరిపించాల్సిందే. మల్కాజ్గిరి గ్రామానికి చెందిన గంగాధర చందు రక్త కణాలు దానం. తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించిన అన్ని వర్గాల ప్రజలకు నమస్కారములు, ధన్యవాదములు. ఎమ్మెల్యేని కలిసిన మాజీ జెడ్పీటీసీ కళావతి మహేంద్ర, రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యదర్శి కుప్పాల మురళి. టీడీపీ సంబరాలు చేసుకుంటున్న యువ నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొన్న పి రాధాకృష్ణ. కాణిపాకం దేవస్థానం చైర్మన్ అయినటువంటి మోహన్ రెడ్డి మొద్దు నిద్రలో ఉన్నట్టుగా అనుమానంగా ఉన్నదని, సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడే నైతిక విలువలతో తమ పదవికి రాజీనామా చేశారని, అదేవిధంగా కలియుగ దైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. కానీ ఇంతవరకు మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు? వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని జనసేన పార్టీ నాయకులు రాజ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. కాణిపాకం దేవస్థానం చైర్మన్ గారు, మీరు ఇంకా ముద్దు నిద్రలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సాక్షాత్తు మీ పార్టీ అధ్యక్షుల వారే రాజీనామా చేశారు నిన్న. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో చైర్మన్గా పనిచేసేటువంటి తిరుపతిలో కరుణాకర్ రెడ్డి కూడా వెంటనే నైతిక విలువతోనే రాజీనామా చేశారు. కానీ మీరైతే దానిపైన ఎలాంటి స్పందన కూడా లేనట్టుంది. ఎందుకంటే మీరు ఇంకా 2 ఏళ్ళు మీరే కొనసాగాలని ఏమన్నా కోరుకుంటున్నారేమో వినాయక స్వామిని. అది కుదరదు. మీరు మీ పీరియడ్లో చేసినటువంటి అవినీతి ఆరోపణలపై, అక్రమాలపై, మీరు దొంగదారిన నియమించిన ఉద్యోగాలపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి దానికి బాధ్యులైన వారిపైన కూడా చర్యలు తీసుకునేదానికి మేము ప్రయత్నిస్తున్నాము. కాబట్టి వెంటనే మీరు మీ పదవికి, మీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కూడా మేము ఉభయదారుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం సచ్చక్కపల్లికి చెందిన ఇస్మాయిల్ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. గత కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడి పట్టణంలోని బ్యాంకులు, దుకాణాలు, బస్టాండ్ మొదలకు స్థలాల్లో తొందరపాటు వల్ల లాక్ చేయని ద్విచక్ర వాహనాలను దొంగలిస్తూ వాటిని స్క్రాప్ కింద అమ్ముకుంటూ జల్సాలకు అలవాటు పడ్డాడు. ఫోటో సార్ పోలీస్ జగిత్యాల జిల్లా గారి పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించడం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం సత్తకపల్లి గ్రామానికి చెందిన నిందితుడు షేక్ ఇస్మాయిల్, సన్నాం షేక్ హైదర్, వయసు 32 సంవత్సరాలు. ఇతను ఆటో నడుపుకుంటూ జీవిస్తుంటాడు. ఆటో నడపడం ద్వారా వచ్చే డబ్బులు అతని యొక్క కుటుంబ పోషణ మద్యానికి మరియు జల్సాలకు సరిపోక ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏదైనా దొంగతనాలు చేయాలని, అలా దొంగతనం చేసి చూస్తున్న అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో జల్సాలు చేయవచ్చని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో హ్యాండిల్ లేకపోయిన బైకులు దొంగతనం చేస్తే సులువుగా ఉంటుందని బైక్ దొంగతనాలు చేయడం నిర్ణయించుకున్నాడు. ఇందుకు గాను ముఖ్యంగా ఇంటి ముందు, హాస్పిటల్స్ ముందు, బస్టాండ్లలో, బ్యాంకుల వద్ద, పోస్ట్ ఆఫీసుల వద్ద, బార్ షాపుల వద్ద మరియు వివిధ షాపుల ముందు ద్విచక్ర వాహనదారులు హడావుడిలో వారి వాహనాలకు హ్యాండిల్ లాక్ చేయకుండా వెళ్ళడం చూసి దాన్ని అదే లక్ష్యంగా అటు వాహనాలను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా దొంగతనాలు చేసిన ద్విచక్ర వాహనాలను కోరుట్ల, కమ్మర్పల్లి, ఆర్మూరు, గంగాధర, నిజామాబాదు, జగిత్యాల, మోర్తాడ్,
పెర్కిలలో స్క్రాప్ బిజినెస్ చేసే నిందితులకు ఒక్కో ద్విచక్ర వాహనాన్ని 5,000 రూపాయల చొప్పున అమ్మి ఆ వచ్చిన డబ్బును జల్సా చేసి చేయడం చాలా ప్రారంభించాడు. స్క్రాప్ బిజినెస్ చేసే నిందితులు వారికి అమ్మిన ద్విచక్ర వాహనాలు దొంగతత్తులు అనేది తెలిసి కూడా వాటిని నిందితులు అతని దగ్గర తక్కువ ధరకు కొనుక్కొని వారు వేరే విడివిడి భాగాలు చేసి వేరే స్క్రాప్తో కలిపి అధిక ధరలకు అమ్ముకునేవారు. ఈ విధంగా సుమారు 1.5 సంవత్సరాల నుండి నిందితుడు మెట్పల్లి పోలీస్ స్టేషన్లో 8, కోరుట్ల పోలీస్ స్టేషన్లో 9, మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో 2 మరియు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 2 మొత్తం 20 ద్విచక్ర వాహనాలను చోరీ పాల్పడ్డాడు. ఈ ద్విచక్ర వాహనాల దొంగతనం గురించి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లో 20 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి. మెట్పల్లి సిఐ నవీన్ గారు మరియు మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి మరియు సిబ్బంది అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం వెతుకుతుండగా ఈరోజు అనగా 6/6/24 ఉదయం 4 గంటలకు మెట్పల్లి పాత బస్ స్టాండ్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడు పట్టుకుని విచారించగా నిందితుడు ఇది వరకు పాల్పడిన ద్విచక్ర వాహనాల చోరీలను అంగీకరించాడు మరియు ఇతని వద్ద నుండి భద్రపడ్డ 2 ద్విచక్ర వాహనాలను మొత్తం 3 వాహనాలను అతని వద్ద నుండి రికవరీ చేయడం జరిగింది. అలాగే అతను స్టాఫ్ల ద్వారా అమ్మిన సొత్తుని A1 to A16 ద్వారా 6 లక్షల రూపాయలు వారి వద్ద రికవరీ చేయడం జరిగింది. ఇటు ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని మరియు దొంగతత్తుని కొన్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న మెట్పల్లి సిఐ మరియు ఎస్ఐలు ఏఎస్ఐలు బేగు ఆంజనేయులు హెచ్సి అశోక్ మరియు కానిస్టేబుల్ కిరణ్ సంతోషులను అభినందిస్తున్నాను. కేసు బుక్ చేసాం రిసీవర్ కింద బుక్ చేసాం 4 లెవెల్ మొత్తం మరొక 15 మంది ఉన్నారు. వాళ్ళు చైర్మన్ వైస్ ఆరుమూరుకు సంబంధించిన వైస్ చైర్మన్ షేక్ మున్నా అన్నాడు. అతను కూడా అందులో కేసులో 4 లెవెల్ బుక్ చేశారు. ఆరుమూరు వివాదాస్పదమైనటువంటి అధికారులు అనేకమైన అక్రమాలకు పాల్పడినటువంటి వివాద అధికారులు డిప్యుటేషన్ పైన ఉన్నటువంటి అధికారులు కేంద్ర సర్వీస్ నుండి వచ్చి అక్రమాలకు పాల్పడినటువంటి అధికారుల్ని నూతన ప్రభుత్వం రాకముందే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగానే వాళ్ళని రిలీవ్ చేసి పంపించడం సిఎస్ జవహర్ రెడ్డికి తగదు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభంజనం సృష్టించి అధికారంలోకి రాబోతున్న సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు నిబంధనల విరుద్ధంగా సెలవులు పెట్టి ఆ సెలవుల్ని సిఎస్ జవహర్ రెడ్డి ఆమోదించి పంపిస్తున్నారు. నేను అడుగుతున్నాను, చాలా మంది డిప్యుటేషన్లో వచ్చినటువంటి అధికారులు, కేంద్ర సర్వీసు నుండి వచ్చిన అధికారులు, ఇతర రాష్ట్రాల నుండి డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులు, వీళ్ళు ఏ విధంగా సెలవులు పెడతారు, వీళ్ళు సెలవులు ఏ విధంగా ఆమోదిస్తారు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. కనీసం వీళ్ళు సెలవులు పెట్టి డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులు హ్యాండ్ ఓవర్, టేక్ ఓవర్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూడాలా. వాళ్ళు వచ్చినప్పుడు అకౌంట్లో ఎంత డబ్బులు ఉండింది, పోయినప్పుడు ఎంత డబ్బులు అకౌంట్లో పెట్టిపోయినారు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని హ్యాండ్ ఓవర్ ఆఫ్ ఛార్జ్, టేక్ ఓవర్ ఆఫ్ ఛార్జ్ ఉండాలి. ఇవన్నీ చూసుకోకుండా ఆగా మేఘాల పైన వాళ్ళు రిలీవ్ చేసి వాళ్ళు దేశ వదిలి పారిపోతారు, ఇంకొకరు వెళ్ళిపోతారు అంటే తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కవనంపల్లి మండలానికి చెందిన వ్యక్తి, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఆయన 5 ఏళ్ల క్రితం బాధ్యతలు తీసుకున్నాడు. బాధ్యతలు తీసుకున్నప్పుడు 120 కోట్లు ఉండింది అకౌంట్లో. ఈరోజు ఆయన ఫస్ట్ ఏమో మెడికల్ లీవ్ పెట్టినాడు, మళ్ళీ ఏమో రిజిగ్నేషన్ పంపించినాడు. రిజిగ్నేషన్ పెడితే నేను అడిగేది ఏంటంటే 120 కోట్లు ఉంది, నువ్వు వచ్చినప్పుడు నువ్వు రిజిగ్నేషన్ పెట్టి వెళ్తున్నప్పుడు ఎంత ఉంది, క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసి కదా పోవాలి. ఇట్లా చాలా మంది అధికారులు చేస్తున్నారు. తిమ్మపూర్ మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన న్యాలం వినోద్ కి నగరంలో దీపిక హాస్పిటల్లో తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండగా రక్త కణాలు 5,000 వరకు పడిపోవడంతో బి పాజిటివ్ రక్త కణాలు కావాల్సి ఉండగా గంగాధర్ చంద్రును సంప్రదించగా అతను వెళ్లి రక్త కణాలు దానం చేయడం జరిగింది.
ఆర్ఏ ఫ్యాక్టరీను పీటీఏబిడిటీ క్లాటింగ్ ట్యాంక్ ఒక ట్యూబ్ లాగా వస్తుంది, కంటైనర్స్ ట్యూబ్ లాగా వస్తాయి చిన్నగా. వైఎస్ఆర్ కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్టలో రాష్ట్ర కల్లు గీత డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించిన అన్ని వర్గాల ప్రజలకు తన నమస్కారములు ధన్యవాదములు తెలియజేశారు. ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లను గెలిపించి తెలుగుదేశానికి అపూర్వ విజయాన్ని అందించిన కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా ప్రజలకు, ఓటర్ మహాశయులకు, మహిళలకు, ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగస్తులకి రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఒక శుభ పరిణామం కేంద్రంలో జరుగుతోంది. అదేమంటే మన కాబోయే ముఖ్యమంత్రి, మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మళ్లీ ప్రత్యేక హోదా తీసుకొచ్చే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన వచ్చే 10 రోజుల్లో ఆయన ఎన్డీఏ కన్వీనర్ గా ఈ దేశానికి ఒక ఉన్నతమైన పదవిలో ఉండబోతున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక శుభసూచకం. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రతి ఒక్కరిపైన కొన్ని లక్షల రూపాయలు, కనీసం 10 లక్షల రూపాయలు అప్పు పెట్టి పదవి దిగిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రాన్ని అన్ని విధాలా ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అనేది కండరాకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా అన్ని సామాన్య తరగతులకు చెందిన అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తప్ప మరే గత్యంతరం లేదని చెప్పి ముఖ్యంగా మహిళా మనులు, అసంఘటిత కార్మికులు, ఉద్యోగస్తులు ఈ రోజు ముందుకొచ్చి తెలుగుదేశానికి ఒక అపూర్వమైన విజయం సాధించి పెట్టారు. రాబోయే రోజుల్లో మన రాష్ట్రం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. మన రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు ఉన్న దానికంటే మరో 1 లక్ష కోట్ల బడ్జెట్ ముందుకెళ్తుంది. ఖచ్చితంగా 3.5 లక్షల కోట్ల బడ్జెట్ తో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని మనం సువర్ణ అధ్యాయాలలో లిఖించే విధంగా మనము నిర్మించుకోబోతున్నాం. బంగారుపాలెం మండలం పరిధిలోని గుండ కట్టమంచి గ్రామ పంచాయతీకి చెందిన మాజీ జెడ్పీటీసీ కళావతి మహేంద్ర, రాష్ట్ర సర్పంచ్ల సంఘం కార్యదర్శి కుప్పాల మురళి బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ తన స్వగృహంలో కలిసి గజమాలతో సత్కరించారు. ఇచ్చుడు మహేంద్ర చూడా ఇది మీరు ఇచ్చిందే చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని ఎన్పి రాధాకృష్ణ ఆధ్వర్యంలో యువ నాయకుడు వెంకటేశ్వర సప్లైట్స్ రవి నాయకుడు భారీ కేక్ కట్ చేసి బాణసంచా పేల్చారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో పూతలపట్టు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న యువ నాయకులు. ఎన్ని శాతం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలుపొందిన కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించిన ముఖ్యమంత్రి. టీడీపీ, జనసేన, బీజేపీ తిరుగులేని విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. సుగుమంచిపల్లె గ్రామంలో వీధిన సందడి కనిపించింది. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలు కూడా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఎట్లా ఎట్లా తీసినా సతీష్ అన్న ఆ వెనకాల లైట్గా అడ్డవాడున్నట తినిపియండి. ఓకే తినిపియండి తినిపియండి. అది లైటింగ్ పడుతుంది వెనకాల తీసినా